లెట్స్ మేక్ టేస్టీ ఎగ్ పులావ్. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. గుడ్డును చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా, టేస్ట్ అద్దరిపోయింది. మస్ట్ ట్రై. ఈ ఎగ్ పులావ్ కోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా పసుపు, సాల్ట్, కారం వేసుకొని ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లు వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన గుడ్లను ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో బిర్యానీ మసాలా, కసూరి మేతి వేసి 1 నిమిషం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగాక టమాటో ముక్కలు, పుదీనా కూడా వేసి మరో 2 నిమిషాలు మగ్గాక కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే ధనియాలు, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మసాలాలు కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా విస్క్ చేసి పెట్టుకున్న ఒక అరకప్పు కమ్మని పెరుగు వేసుకోవాలి. పెరుగు మస్ట్గా వేయండి, టేస్ట్ అప్పుడే బాగుంటుంది. ఇలా వేసుకొని ఒకసారి కలిపి ఆయిల్ తేలేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత గ్లాసున్నర వాటర్ పోసుకుంటున్నాను నేను. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. 1/2 అవర్ ముందే నానబెట్టుకొని ఇప్పుడు ఆ రైస్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ దమ్మించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, సింపుల్గా టేస్టీగా ఎగ్ పులావ్ రెడీ అయిపోయింది. వెదర్ బాగున్నప్పుడు ఇలా చేసుకొని ఎంజాయ్ చేస్తే అబ్బిరిపోతుంది కదా. నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు కూడా మస్ట్ ట్రై, కంపల్సరీ ట్రై చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.